అత్యున్నత కృపయు కనికరం కలిగిన దేవుని ప్రియులందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం. మన ప్రభు గొప్పవాడు, ఆయన దయాళుడు, మంచి హృదయం కలిగిన దేవుడు కాబట్టి మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుకొచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 26వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 26. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు సిక్కుపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము, దేవుడు మనకి ఆధారము, ఆయన యెహోవాయే నీకు ఆధారము అంటున్నాడు. మన సంఘ సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో ఆయన మహాజ్ఞాని కదా, కొన్ని సామెతలు రాసినాడు అన్నమాట. ప్రజలకు జ్ఞానం రావాలని, ఈ చదివి అందరూ ఎంతోమంది జ్ఞానం పొందుకోవాలని అతడు జ్ఞానవంతమైన మాటలు రాశాడు. యెహోవా నీకు ఆధారమగును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాదము త్రొట్టిల్లకుండా, మన కాళ్ళు అనేకమైనటువంటి ఆపదలలో, ప్రాబ్లమ్స్లలో చిక్కకుండా ఉన్నట్లు ఆయన మనల్ని కాపాడును అంటున్నాడు ఆయన. ఎస్, మనల్ని ప్రతి ఒక్క స్థలంలో కూడా, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు, రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన కాలు చిక్కుపడకుండా, అపాయంలో చిక్కుపడకుండా, మరి దుష్టుడు మన పట్ల అనేక ఉచ్చులు వేస్తూ ఉంటాడు, వలలు వేస్తూ ఉంటాడు కదా. వారి ఉచ్చుల్లో చిక్కకుండా మన పాదములో చిక్కుపడకున్నట్లు, చూడండి, చిక్కపడకున్నట్లు వాడి వలలలో ఆయన నిన్ను కాపాడును అంటున్నాడు సొలొమోను రాజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం మన కాళ్ళు వాడి వలలో ఉచ్చుల్లో చిక్కుపడకుండా, ఆత్మీయ జీవితం వాడి వలలో చిక్కుపడకుండా ఉండినట్లు దేవుని మనం ఆధారం చేసుకోవాలి అంటున్నాడు అన్నమాట. దేవుడా మీకు ఆధారం మగును అంటున్నాడు అన్నమాట యెహోవా. అవును, ఎందుకంటే మన పాదలు త్రొట్టిల్లకుండా మన పాదంలో ఆయన కాపాడే దేవుడే అంటున్నాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుల యొక్క పాదములో నేను త్రొట్టిలనీయను అన్నాడు అన్నమాట. విశ్వాసుల యొక్క పాదములు త్రొట్టిలనీయడు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఆపదలు చిక్కకుండా ఆయన మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అనమాట. దావీదు అన్నాడు కదా, దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఉండి నువ్వు వెళ్ళి ప్రతి ఒక్క స్థలంలో నీకు విజయం చేస్తాను, నేను కాపాడుతాను అన్నాడు అనమాట. నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క స్థలంలో నేను కాపాడుతాను అన్నాడు దావీదుతో. నువ్వు అడిగిపెట్టి ప్రతి ఒక్క స్థలంలో శత్రువులందరూ నిర్మూలన చేసి నేను కాపాడుతాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మన పాదంలో చిక్కుపడకుండా ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు మనల్ని. అందుకని దావీదు కూడా మరి కీర్తన గ్రంథంలో చూడండి 3వ అధ్యాయంలో 5వ వచనంలో అన్నాడు, యెహోవా నాకు ఆధారము అన్నాడు అనమాట. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని క్షేమంగా తిరిగి లేస్తాను అన్నాడు అనమాట. ఎస్, ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనం పండుకొని క్షేమంగా తిరిగి లేలేము కదా. రాత్రికాలం సమయంలో పండుకుంటాం, ఉదయకాలం లేస్తారో లేదు, ఎంతో మంది లేలేకపోతున్నారు, మంచంలో నిద్రపోతున్నారు. ఈరోజు దేవుడు మనల్ని నేను పండుకొని క్షేమంగా లేస్తాను అంటున్నాడు. ఎందుకు? దేవుడిని అతడు ఆధారం చేసుకున్నాడు కాబట్టి. మన దావీదైనటువంటి మహారాజు, కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం 3:5 చూడండి, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించిన నేను భయపడను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. ఈరోజు మనము ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? మన కాళ్ళు చిక్కుపడకుండా ఉండాలంటే చూడండి, అనేక ప్రాబ్లమ్స్లలో, అనేక విషయాల్లో మనం చిక్కుపడిపోకుండా, యవనస్తులు అయితే మరి చిక్కుపడిపోతూ ఉంటారు. అనేక సమస్యల్లో మరి చిక్కుపడిపోయి మరి స్టేషన్ దాకా వెళ్తుందన్నమాట. స్టేషన్లో పెట్టేస్తారు యవనస్తుల్ని. అలా కాకుండా మన పాదములు చిక్కుపడకుండా ఉన్నట్లు వారి యొక్క ఉచ్చుల్లో, దుష్టుని యొక్క ఉచ్చులో చిక్కుపడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అంటున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి. దేవుని ఆధారం చేసుకుంటే మనకి జ్ఞానమునకు దేవుడు ఆధారంగా ఉంటాడు, మన వివేచనకు దేవుడు ఆధారంగా ఉంటాడంట, మన బుద్ధికి, స్వబుద్ధికి, వివేచనకి దేవుడు ఆధారంగా ఉంటాడంట దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం యెషయా 11:2 వచనంలో చూడండి రాయబడిన చక్కగా ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి 11:2
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ఆత్మ మన పైన నిలవాలి కదా. దేవుని ఆధారం చేసుకో. ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడ నేర్చుకోండి. మనుషులపైన ఆధారపడకూడదు. రాజులపైన, అధికారులపైన మనం ఆధారపడకూడదు. వాళ్ళు నేడే నశించిపోతారు, కానీ నిత్యం నిలిచి ఉండేవాడు మన ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. మన ప్రభు నిరంతరం నిలిచి ఉండేవాడు. భూమి ఆకాశంలో గతించిపోయిన నా మాటలు ఎన్నడూ గతించిపోవు అన్నాడు దేవుడు. ఆ వాక్యమైన దేవుణ్ణి, ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆధారం చేసుకోవాలి. ఆయన ఆధారంగా ఉంటే మనకి తెలివి, విమోచన, చూడండి, భయభక్తులు అన్ని కూడా పుట్టిస్తాయన్నమాట. జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, ఆలోచన కలిగించే ఆత్మ, అది బలమునకు మనకు ఆధారం అవుతుంది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ఆయన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఆ బలము కలిగిన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటే, ఆ జ్ఞానవంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదము ఆయన ఎదుట గుప్తములై ఉన్నాయి. ఆయన అడిగితే మనకు ఆయన అనేక మనకి అనుగ్రహిస్తాడు మనకి. కాబట్టి దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవడం నేర్చుకోండి. ప్రతి విషయంలో కూడా దేవునిపైన ఆధారపడాలి. ఏ పని చేస్తున్నా కానీ, ఎక్కడ వెళ్తున్నా కానీ దేవునిపైన ఆధారపడి ముందుకు వెళ్ళండి. దేవునిపైన ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు అది మనకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మన పాదంలో త్రొట్టెలకుండా, మన కాళ్ళు చిక్కుపడకుండా ఆయన అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు దావీదుని కాపాడినాడు, యాకోబుని కాపాడాడు, ఇంకా ఇస్సాకును కూడా కాపాడాడు, పోషించాడు. కాబట్టి శ్రమలు పొలవకుండా, మనల్ని కూడా చిక్కు పడకుండా, మనం సమస్యల్లో ఆపదల్లో చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడంటే ఆయన మనం ఆత్మను ఆధారం చేసుకోవాలి. దేవుని మనం ఆధారం చేసుకున్నప్పుడు అన్ని విధాలుగా మనకు సహాయపడతాడు దేవుడు. అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తాడు మనము. ఈ రోజున మాకు అధికారులు ఉన్నారులే, ఎమ్మెల్యే ఉన్నారులే, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా కొడుకు మంచి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళని నమ్ముకొని ఆధారపడుతూ ఉంటారు. కానీ దేవుని పైన ఆధారపడే వాళ్ళు గొప్పవారు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యల్లో ఉండరు. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుని మనకి ఈరోజు ఆధారమగును. మన పాదములు చిక్కుపడకుండా ఖచ్చితంగా దేవుడు మనం ప్రతి విషయంలో కూడా కాపాడుతాడు. దేవుడు సాతాని గుచ్చుల్లో మనం ఇరుక్కోకుండా, యవనస్తులు కూడా ముఖ్యంగా వాళ్ళని విడిపిస్తాడు దేవుడు, కాపాడుతాడు. మన కుటుంబాలకు దేవుడు తోడై ఉండును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ప్రభా, యెహోవా మీకు ఆధారమగును అన్నాడు సొలొమోను రాజు. ప్రభా, నిజముగా మాకు ఆధారం అయినవు తండ్రి. మాకు ఆధారమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన మా కాళ్ళు అయా మరి చిక్కుపడకున్నట్లు మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము కాపాడే దేవుడు నువ్వు. దావీదుని కాపాడినావు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కాపాడిన గొప్ప దేవుడి. మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఏ సమస్యలు చిక్కుపడుకున్నా మమ్మల్ని కాపాడమని నజరేయుడు సర్జుని యేసు క్రీస్తు నామములో సమస్యల్లో ఉన్నవారి, రోగంలో ఉన్నవారిని, వివాహం కాని వారిని అందరినీ కూడా ముట్టి సహాయం చేయమని, ఆయన మీరు స్వస్థపరచమని, కృప చూపించమని, సమాధానంతో నింపమని ప్రతి ఒక్క కుటుంబాన్ని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.